ఆత్మీయతలో కొలిస్తే ఐగుప్తి దేనికి చిహ్నం అండి? లోకానికి గుర్తు. దేనికి గుర్తు? లోకానికి గుర్తు. కానాను దేనికి గుర్తు? పరలోకానికి గుర్తు. అంటే సాదృశ్యం ఉందిగా, కానాను భూమి, అందుకే దాని పేరు పరమ కానాను అంటారు. పరలోకానికి గుర్తు కానాను, లోకానికి గుర్తు ఐగుప్తి. వీళ్ళ తిరిగి తిరిగి దేవుడు వీళ్ళకి ఇన్ని మంచి కార్యాలు చేస్తే వీళ్ళు తిరిగి తిరిగి ఎక్కడికి వెళ్తా అంటున్నారట? లోకానికి చెరణజొచ్చి దేవుని బలం ఇచ్చేవాడు ఎవరండి? పరిశుద్ధాత్ముడు, యెహోవా దేవుడు బలం ఇచ్చేవాడు. ఆయన బలం మీద కానీ ఆయన వాక్యం మీద కానీ ఆధారపడకుండా వీళ్ళు ఐగుప్తి శరణజొచ్చి మనం బలం తెచ్చుకుందాం అంటే లోకంలోకి పోయి ఏం తెచ్చుకోవాలనుకుంటున్నారట? బలం తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఏమేం బలాలు? 7వ వచనంలో ఐగుప్తి వలన సహాయము పలికి మాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమి చేయక ఊరుకుండు గొప్పల మారి అని ఆ ఐగుప్తికి పేరు పెట్టుచున్నాను. రాబోవు దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద వీటిని రాసి గ్రంథములో లిఖింపుము. వారు తిరగబడిన జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం విలనొల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూసువారితో చెప్పువారును, యుక్త వాక్యములు మాతో ప్రవశింపకుడి అని, మృదువైన మాటలు మాతో పలుకుడి అని, మాయా దర్శనము కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్తు జ్ఞానము పలుకువారై ఉన్నారు. ఏంటంటే వీళ్ళు ఏమర్థమవుతుందండి? ఇది యెషయా గారి భాష చాలా కష్టంగా ఉంటుంది. ఎవరిస్తాను మన భాషలోకి అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. వీళ్ళు లోకంలోనే ఎక్కువ బతకాలనుకుంటున్నారు. ఆ లోకంలో ఎక్కువ బతకడానికి మళ్ళీ ఎవరి సహాయం కావాలంట? లోకం సహాయం కావాలంట. ఆ లోక సహాయంలో పలుకుతూ వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే కఠినమైన మాటలు పలకండి. మరి ఏం పలకాలంట? మృదువైన మాటలు. మృదువైన మాటలు అంటే మేము ఐగుప్తికి వెళ్ళిపోతాం, వాగ్దాన దేశం వదిలేస్తాం, అక్కడికి పోయిన తర్వాత మాకు ఏం కావాలంటే మాకు మంచి ఆహారం కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి సంపాదన కావాలి, ఇవన్నీ మాకు కావాలి దేవా, నువ్వు ఇవ్వగలవు అని మళ్ళీ ఎవరైపు చూస్తున్నారంట? నువ్వు కరుణ గలవాడివి, జాలి గడవాలి. ఈరోజు ఆదివారం కదండి. ఆదివారం తెలంగాణ చివరి నుంచి మన ఆంధ్రప్రదేశ్ చివరి వరకు సంఘాల్లో బోధింపబడుతున్న ప్రసంగాలు ఏంటో ఒకసారి మీరు తిరగేయండి. ఐగుప్తిలో స్థిరపడిపోయే ప్రసంగాలేనండి అన్నీ. ఐగుప్తి అంటే లోకం. ప్రభువా, నువ్వు మాకు బిల్డింగ్ ఇస్తావు, మాకు తెలుసు, ఎందుకంటే నువ్వు జాలి కలిగిన దేవుడు. మేము పాకలు ఉంటే చూడగలవు, నువ్వు బిల్డింగ్ ఇస్తావు. అయినా నీ బిడ్డలు మమ్మల్ని తోకలుగా ఎందుకు ఉండేస్తావు? చెప్పు. తలగానే ఉండేస్తావు. చూసారు కొటేషన్స్, తలగానే ఉండేస్తావు. అయినా నువ్వు మాకు మాట ఇచ్చావు, మా పిండి పిసుకు తొట్టి అభివృద్ధి పరుస్తానన్నావు, మా బుడ్డులో నూనె తరగనీనన్నావు. ఎక్కడ? ఐగుప్తిలో. ఐగుప్తి అంటే లోకంలో. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అరే మీరు నాలో ఉండి నిత్యత్వానికి సిద్ధపరచాలని నేను చూస్తుంటే, అక్కడ ఉందిగా 8వ వచనంలో నిత్యము సాక్షార్థంగా ఉండునట్లు నిత్యము ఉండాలని నేను కోరుకుంటుంటే మీరు ఎక్కడ స్థిరపడిపోవాలనుకుంటున్నారు? లోకములో స్థిరపడిపోవాలనుకో. మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను, మీకు అస్సలు అర్థమవుతుంది. మిమ్మల్ని గట్టిగా అనకూడదు, తిట్టకూడదు, మృదువైన మాటలు చెప్పాలి. దేవుడు ఇలా సెలవిస్తున్నాడని ఏదన్నా చెబితే మీకు ఎక్కదు. ధర్మశాస్త్రం విననొల్లరు, ఆ మాటలు మీకు రుచికొండో. అడ్డం రావద్దంటారు, త్రోవ తొలగిపోమంటారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మొదటి ఎత్తకండి. ఒకవేళ ఎత్తితే మృదువుగా ఎత్తండి. కొట్టెత్తాడు అనకండి, చంపేస్తాడు అనకండి. కంగారు పడక నాయన, దేవుడు నిన్ను కాకపోతే ఇంకెవరిని దీవిస్తాడు నాయన అనండి అన్నాడు. అంటే మిమ్మల్ని దేవుడు ఎలా మనల్ని దీవించేస్తే లోకంలో మనం బాగా నేను అడుగుతున్నాను, లోకంలో స్థిరపడిపోవడం అంటే ఏంటండి? అధికారము, ఆహారము, పేరు ప్రఖ్యాతులు. ఇదే కదండి స్థిరపడడం అంటే. అధికారము, ఆహారము, పేరు ప్రఖ్యాతి. ఇవే టెస్టులు, పరీక్షలు. ఈ 3 పరీక్షలు దేవుడు ఎవరికి పెట్టాడు చెప్పండి? క్షమించండి, ఎవరి ద్వారా అనుమతింపబడింది చెప్పండి? సాతానుగాడి ద్వారా. ఎక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి.
మీకు గుర్తుందో లేదో, ఏ అరణ్యం గుండా నడిచి వచ్చిన ఇశ్రాయేలు నిలబడలేకపోయిందో అదే అరణ్యంలో తన ప్రియకుమారుని నిలబెట్టి ఈ 3 పరీక్షలు గుండా నడిపించాలి లేదా దేవుడు. మొట్టమొదటి పరీక్ష ఏంటో తెలుసా? ఆ రాళ్ళను రొట్టెగా చేసుకో. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటాడంటే మెజారిటీ దేనికి నమ్ముకుంటాం చెప్పండి? రొట్టె కోసం, ఆహారం కోసమే నమ్ముకుంటాం. ఆ రొట్టె కొరకు నమ్ముకోవడానికి దేవునికి ప్రార్థన చేస్తాం, ఆ రొట్టె కొరకే దేవునికి కానుకలు ఇస్తాం, ఆ రొట్టె కొరకు అంటే ఆహారంలో స్థిరపడడానికి పిచ్చి పనులని చేస్తాం. రెండవది ఏంటి? ఆడేమన్నా తెలుసా? ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే పేరు ప్రఖ్యాతలు. మూడవది ఏంటో తెలుసా? ఇదిగో నాకు మ్రొక్కు, నీకేమిస్తా అన్నాడు? అధికారం. ఇప్పుడు అడుగుతున్నాను, ఉద్యోగం అంటే ఏంటండి? అధికారం. డబ్బులు సంపాదించడం అంటే ఏంటండి? అధికారం. సుఖంగా ఉండడం అంటే ఏంటండి? రొట్టె సంపాదించుకో. ఇవన్నీ మాకు ప్రభు అని ఎవరిని అడుగుతున్నామంట? ఏంటి అడగకపోయినా ఇస్తాడండి ఆయన. అరణ్యంలో నడుస్తున్న మనుషుడికి ఏం అవసరమో ఆయనకు తెలుసు. కానీ మనం ఐగుప్తికి పోతూ మళ్ళీ ఎవరిని అడుగుతున్నామండి? ఇవన్నీ ఇమ్మని ఆయన అడుగుతున్నాం. లోకంలోకి పోతూ ఆయన అడుగుతున్నాం. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు యెషయా ద్వారా, ఏం అడుగుతున్నాడు వాళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం లేదా అంటున్నాడు. కింద చెప్తున్నాడు, పండుగ వచ్చి నేను చదువుతాను చూడండి. అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారము కృత్రిమము నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు గనుక. కృత్రిమం అంటే అప్పటికప్పుడు కల్పించేసేవేమన్నట్టు మీరు నమ్ముకుంటారు. అప్పటికప్పుడు కల్పించేవి అంటే ఆ టయానికి మీరు బాగుంటే చాలు. బలత్కారము కృత్రిమం ఇదే నమ్ముకుంటారు. మీ దోషం పోవాలని, మీ పరిస్థితులు తొలగిపోవాలి, వీటి కొరకు మీరు ప్రయత్నం చేయరు. ఈ దోషం మీకు ఎత్తైన గోడల్లో నుండి జోగుపడుచున్న గోడ అడ్డవలే అగును, అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోవు. ఉమ్మరి కొండ పగలగొట్టినట్లు ఆయన ఏమి విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును. పొయ్యి నుండి నిప్పు తీయటకు కానీ, గుంట నుండి నీళ్లు తీయటకు కానీ దానిలో ఒక్క పెంకైన దొరకదు. పొయిటిక్గా మాట్లాడుతున్నాడు, కావ్య భావంలో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు కొండ అయితే ఆ కొండను బదలగొట్టేస్తాను మిమ్మల్ని. పగిలిపోయిన కొండతో పూర్వకాలం ఏం చేసేవారండి? బాస్ చెప్తున్నాడు చూడండి. పూర్వకాలం ఏం చేసేవారు? ఆ చిప్పలతో నీళ్ళైనా తెచ్చుకునేవారు, నిప్పు అయినా తెచ్చుకునేవారు. దేవుడు అన్నాడు, నిప్పు తీసుకుని కూడా చిప్ప కూడా మిగలకుండా చేసేస్తా అన్నాడు దేవుడు. ఎందుకంటే మీకు ఆత్మ అంటే ఎట్టో తెలియదు, మీరు ఎలా నిలబడాలో ఆలోచించరు. ఆత్మ సహాయం కానీ వాక్యం ఏం చెప్తుందో మీరు ఏది బుర్రకెక్కించుకోరు. నా మాట లెక్క ఉండదు, నా ఆత్మ లెక్క ఉండదు. మీకు ఎంతసేపు ఏం కావాలంటే మృదువైన మాటలు చెప్పండి, కృత్రిమములు, తాత్కాలికమైన చెప్పండి కార్యాలు జరిగిపోయి మేము స్థిరపడిపోవాలి ప్రభువా, మా ఐగుప్తులో స్థిరపడిపోవాలి, ఎందుకంటే నువ్వు గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. ఇది అందుకే దేవుడు అన్నాడు పగలగొట్టి పడేస్తాను, ఎందుకంటే మీరు మారు మనసు లేకపోతే పగలగొట్టేస్తాను. అయినను మీరు సంపతింపక అట్లు కాదు, మేము గుర్రములెక్కి పారిపోతాం. ఏంటి దేవుడు కూడా ఎక్కడ పారిపోతారట? గుర్రలెక్కి పారిపోతారా? ఇది ఎలా అని చెప్పనా? దేవుడు నిన్ను ఈ సంగతి వెళ్తుంటే ఉంటానేంటి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోను అంటున్నాడంట. అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతే ఆయన రాలేడా? నువ్వు పాతాళానికి పోయినా అక్కడి నుంచి పిలకట్టుకుని లాక్కొస్తాడని గుర్తుపెట్టుకో. నువ్వు సముద్ర గర్భంలో దాక్కుని లాగేస్తావు. అందుకే ఆ హేస్కేల్లో కానీ ఆ ఏవేల్లో కానీ మారుస్తాడు. నక్షత్రాలకు పోయి అక్కడ గూడు కట్టుకున్న అక్కడి నుంచి నిన్ను ఏం చేస్తాడు? ఇశ్రాయేల్ని కిందకు పడగొడతానేమనుకుంటున్నావు? ఎక్కడ దాక్కుండిపోయిన వదలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఆత్మ ఏంటో కనుక్కోకపోతే, పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో కనుక్కోకుండా, నా మాట ఏం చెప్తుందో నువ్వు కనుక్కోకుండా నువ్వు ఈ లౌకికమైన విషయాల్లో తిరిగితే ఊరుకుంటాను అనుకుంటున్నావా? నేను పెట్టిన అన్నం వల్ల తింటావు, నన్ను మర్చిపోతావు. నేను ఇచ్చిన రాయితీలన్నీ తీసుకుంటావు, నన్ను మర్చిపోతావు. అంటే ఎంతసేపు నీ ఇష్టాలే నెరవేరాలి తప్ప, నీ డ్రీమ్సే నెరవేరాలి తప్ప, నాకంటూ ఒక చిత్తం ఉందని ఒక్క రోజన్నా నీకు అర్థమవుతుందా? ఒక మాట అడుగుతాను చెప్పండి. ఈ మాట బయట వాళ్ళకి కాదు కానీ మన క్రైస్తవులకు చెప్తున్నాను. విశ్వాసకి డ్రీమ్స్ ఉండొచ్చండి. డ్రీమ్స్ అంటే గోల్స్. ఉండొచ్చా? ఉండకూడదు చెప్పండి. ఉండకూడదా? మీ కంటెంట్ అర్థమని చెప్పండి. ఉండొచ్చు అన్నారు. తెలుగు ప్రసంగికులు ఏమన్నారంటే, దేవుడు మిమ్మల్ని తోకగా కాదు చెప్పండి తలగా మారుస్తాడు. దానికి ఎగ్జాంపుల్ ఎవరంట? యోసేపు అంట. యోసేపుని దేవుడు ఏం చేస్తాడట? ఐగుప్తికి ప్రధానమంత్రిని చేస్తాడు, నిన్ను కూడా చేసేస్తాడంట అని అడుగుతున్నాను. అందరూ ప్రధానమంత్రులు అయిపోతే మరి దేశాన్ని ఎవడు పరిపాలిస్తాడు? ప్రధానమంత్రిని ఎన్ని అడుగుతున్నాను, ప్రధానమంత్రి చేస్తా. అసలు అడుగుతున్నాను, డ్రీమ్స్ ఉండొచ్చా అంటే, మన డ్రీమ్స్, మన విశ్వాసమైన తర్వాత మన డ్రీమ్ మనతో కదండి. మన డ్రీమ్ ఎవరి డ్రీమ్తో ముడిపడాలి చెప్పండి? దేవుడితో. యోసేపు కలలు కన్నాడు,
తన కలగానే ఆ కళ నెరవేర్చుకోవాలనుకున్నాడా? దేవుడిచ్చిన కళనే తన జీవితానికి గోల్ అనుకున్నాడా? చూసారా ఎలా తిప్పేశారు? చూసారా? దేవుడిచ్చిన కళే తన జీవిత లక్ష్యం తప్ప తన కలగనేసి పకటకల్లో ఇవి నెరవేరిపోలు ప్రభాని ఎలాగైనా ఐగుప్తుల ప్రధానమంత్రిని అయిపోవాలి అన్నాడా? బైబిల్లో ఉన్నది బయట జరుగుతున్నది ఒకటి, బైబిల్లో కనబడుతున్నది బయట కనబడుతున్నది ఒకటి. ఆయన కలగనంటే మన డ్రీమ్స్, విశ్వాస డ్రీమ్, గోల్స్ అన్నీ దేంతో, నువ్వు డబ్బులు సంపాదించిన దేంతో ముడిపడి ఉండాలి తెలుసా? దేవుడికి సంబంధించిందా ఉండాలి ప్రతి రూపాయి. నీ ఉద్యోగమైనా నీ సంసారమైనా ఏదైనా మన గోల్స్ అన్ని దేనికి సంబంధించినవి చెప్పండి? దేవుడివి. రెఫరెన్స్ ఉందంటే ఉంది. మీరు యోహాను సువార్త ఒకసారి తిరగేయండి, మళ్ళీ వద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూడండి. ఏంటట? క్రీస్తు యేసులోకి వచ్చిన వారికి మనకి ఎవ్వరికే చెప్పండి మన ఇష్టాలు కదట, ప్రభు ఇష్టమే మన ఇష్టం. అంటే నేను ఉద్యోగం చేసినా, సంసారం చేసినా, ఏ పని చేసినా, సంపాదన చేసినా ప్రతిదీ మనం దేనికి సంబంధించిందే ఉండాలి చెప్పండి? ప్రభు చిత్తం నెరవేర్చడానికి. బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్ట అంటే దేవుడు అడుగుతాడు, దేనికి కట్టారో బిల్డింగ్? ప్రార్థన పెడతావా? దేవుడు అడుగుతాడు, గుర్తుపెట్టుకో. ప్రభు ఎలా కట్ట అంటే దేవుడు ప్రసిద్ధి అడుగుతాడు. నీ బిల్డింగ్ ఏదైనా అండి ఆయనకు ఉపయోగకరంగా ఉండాలి. ఆయనకు ఉపయోగకరంగా లేని ఏ డ్రీమ్ అయినా డిస్ట్రాయిడ్ అవుద్ది, త్వరలో ఎగిరిపోద్ది. ఎదుటోళ్ళు చూసి వాళ్ళు ఎదిగిపోతున్నారు, వాళ్ళు ఎదిగిపోతుందండి. ఆ లోకంలో ఎదిగిపోతారు. ఐగుప్తులు ఉన్నారు. నువ్వు వెళ్తావు ఐగుప్తికి? నువ్వు ఐగుప్తి కాదు. నేను దేవుడు ఎక్కడ ప్లాన్ చేస్తాను తెలుసా? నేను పరమ కానాన్లో నేను ప్లాన్ చేస్తాను. నీకు లోకంలో చూసి వాతలు వేసుకుంటున్నావు చెబుతున్నాడు. ప్రభు చెప్పాడు, మనం అందరం ప్రభుని పోలి ఉండాలనుకున్నాం. మనందరినీ ప్రభు పోలే ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు, తండ్రి ఇష్టపడుతున్నాడు. మీ ఇష్టాలు కాదు, నా ఇష్టాలు. అందుకే ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు. ఇప్పుడు ఈయన యందే కాదు, ఈయనలోకి వచ్చిన అందరి యందు తండ్రి అయిన దేవుడు అలాగే ఆనందించాలనుకుంటున్నాడు. ఆనందం ఎప్పుడు వస్తుంది? ఇశ్రాయేలు ఉంటారనుకుంటున్నారు, మళ్ళీ పడుతున్నారు, ఉంటారనుకుంటున్నారు, మళ్ళీ పడుతున్నారు, ఉంటారనుకుంటున్నారు, మళ్ళీ పడుతున్నారు. దేవుడు అన్నారు, మీరు ఇలాగుంటే మీకు కుండ బద్దలు కొట్టేస్తా అన్నట్టు అని ఏమంటున్నాడు చూడండి. 31వ అధ్యాయం యెషయా గ్రంథం 31వ అధ్యాయం త్వరగా 31వ అధ్యాయం మొదలు వచ్చిన చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయం నిమిత్తము ఐగుప్తునకు వెలుచు, గుర్రములను ఆధారం చేసుకొని రౌతుల బలాద్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఎవరిని ఆశ్రయిస్తున్నారట? ఇశ్రాయేలు దేవుని పరిశుద్ధులను లక్ష్యపెట్టకయు, యుద్ధ విచారణ చేయకయు, సహాయం నిమిత్తము లోకాన్ని సంపాదిస్తున్న వారికి శ్రమ. 6వ వచనంలో, ఇశ్రాయేలులారా మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసుదురో ఆయన వైపు తిరుగుడి. బాగా వినండి, దేవుని వైపు తిరుగుబాటు అంటే ఏంటండి? దేవుని మీద తిరుగుబాటు అంటే ఏంటి చెప్పండి? ఒక మాటలో చెప్పండి. దేవుని మీద తిరుగుబాటు అంటే, రా దేవుడా రేపు సాయంత్రం చూసుకుందాం అంటామా? దేవుని మీద తిరుగుబాటు అంటే, దేవుని మీద తిరుగుబాటు ఏంటో తెలుసా? దేవుని మీద తిరుగుబాటు అంటే నువ్వు లోకంలో స్థిరపడిపోవాలని కోరుకోవడమే దేవుని మీద తిరుగుబాటు. ఇది రాసి పెట్టుకో. నువ్వు లోకం వైపు చూడటమే, లోకంలో పేరు, ప్రఖ్యాత, అధికారం, సుఖభోగాలు ఇవి ఎప్పుడైతే నువ్వు నేరుస్తున్నావో నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. ధనవంతుడు అన్నాడుగా, నీ జీవితకాలం ముందు నీకిష్టమైనట్టుగా సుఖం అనుభవించదు గనక తిరుగుబాటు పో, యాతనకరమైన స్థలంలోనికి పో. ఏ చట్టంలో కూడా మనం స్వేచ్ఛగా బతకడం తప్పు పట్టదండి. కానీ నువ్వు క్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తే నీ స్వేచ్ఛ, ఎవరి స్వేచ్ఛను ఆధీనం చేసుకోవాలో తెలుసా? ప్రభువుని. అందుకే ఆయన అడుగుతున్నాడు, నువ్వు తిరుగుబాటు చేస్తావు. ఎలా తిరుగుబాటు చేస్తావు? గుర్రాలు కావాలంటున్నావు, స్థలాలు కావాలంటున్నావు, స్థిరం కావాలంటున్నావు, ఐగుప్తులు సుఖం అంటున్నావు, బంగ్లాలు అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, పొలాలు అంటున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు ఐగుప్తిలో కోరుకుంటున్నావు. ఈ తిరుగుబాటు కాదా? అన్నీ చేసి నన్ను వదిలేసి ఇవన్నీ నువ్వు కావాలంటే తిరుగుబాటు కదా? ఎన్నిసార్లు మీకు చెప్పాలి? ఒక్క మొక్క మీకు అర్థమవుదని 32వ అధ్యాయంలోకి వస్తున్నాడు. 32వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట విండి. సుఖాసక్తి అంటే లేకపోతున్నారంట. పోలుకి ఇచ్చాడండి. ఎందుకంటే బాగా నచ్చిన కూరలు, నచ్చిన మొక్క, కక్క, డొక్క బాగా వండుకుని సుఖపడిపోయి లోకంలో దేవుని పేరు మీద, మళ్ళీ దేవుని పేరు మీదే నిలబడిపోయి లేకలేండి ఇంకో గంట ఆగండి అంటున్నారు.
చూసారా, బాగా సుఖం. ఆదివారం నాడు కోళ్ళు ఎక్కువ చచ్చిపోతుంది అంటే ఏంటో మరి. సుఖాసక్తి గల స్త్రీలు అంటే ఇక్కడ స్త్రీలు కాదు, సుఖాసక్తి స్త్రీ అంటే ఇశ్రాయేలుని తిడుతున్నాడు. లేచి నా మాట వినండి, ఆ మొత్తు వదలండి, లేచి నా మాట వినండి. నిశ్చేతగానున్న కుమార్తెలారా నా మాట వినండి. నిశ్చింత గల స్త్రీలారా ఇక 1 సంవత్సరమున మీకు తొందర కలుగును, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. ఏమవుతుంది, మీకు బాగా తిండి ఎక్కువైపోయి సుఖం ఎక్కువైపోయి మంచాల మీద దొల్లుతున్నారు కనుక, వాళ్ళని ఇశ్రాయేల్ దొల్లుతున్నారు కనుక లెగమంటే వాక్యం ఉందరా అంటే నిద్ర వచ్చేస్తుంది అన్నారంట. లేకపోతున్నారట. పరిశుద్ధాత్ముడి సహాయం వినరంట, వాక్యం వినరంట, బాగా మత్తెక్కిందంట. ఇది నేను చెప్తాను, ఇశ్రాయేల్ కదండి, మనకి మత్తెక్కినా తొక్కేస్తాడండి దేవుడిని. సీరియస్గా చెప్తాను. దేవుడు ద్రాక్ష తోటలు ఇస్తాడు, తాగేసి మత్తెక్కిపోతే తోట తీసేస్తాడు. నా మాటలు అర్థమవుతుంది. ఇంకా ద్రాక్ష తోట అంటే ఏంటి మీకు అర్థం అవ్వాలి. ఇంకా మీ ఉద్యోగం, మీ తిండి, మీకు ఆయనకి ఇవ్వడం తెలుసు. తీసుకున్న తర్వాత అవి తినేసి ఆయన మర్చిపోతే తీసేయడం కూడా ఆయనకు తెలుసు. కొండ బద్దలు కొట్టడం కూడా ఆయనకు తెలుసు. ఆయన అడుగుతున్నాడు, ద్రాక్ష తోటలు వేసుకొని రకరకాలన్నీ చేసుకొని మీ ఇష్టానుసారంగా కులుగుతున్నారా మీరు? ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. సుఖాసక్తి గల కన్యలారా వనకండి, నిర్వాచనలారా తొందరపడుడి. మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమును గోనెపట్ట కట్టుకొనుడి అని చెబుతూ 13వ వచనం వరకు చెప్తున్నాడు. చూడండి, నా జనుల భూమి ఆనందపురములో, ఆనంద గృహం అన్నిటిలో మొండ్ల తుప్పలు, బలురక్షసి చెట్లను పెరుగును, పైనుండి మన మీద ఆత్మ కొమ్మరింపబడ వరకు. బాగా వినాలి, వచ్చింది మనకి టెక్స్ట్లో. ఏంటట, సొలొమోను చనిపోయాడు. సొలొమోను ఎందుకంటే సమూయేలు దగ్గరికి వచ్చి ఏమడిగారు, మాకు రాజు కావాలన్నారు. రాజుల చరిత్ర స్టార్ట్ అయ్యి 3 రాజులు వెళ్ళిపోయిన తర్వాత సొలొమోను కాలం తర్వాత దేశం ఏమైంది, 2 భాగాలుగా విడిపోయింది. 2 భాగాలుగా విడిపోయిన తర్వాత వీళ్ళు సుఖాలకు మరిగి, ఎందుకంటే పితరులకు దేవుడు వాగ్దానం ఇచ్చి ఎంతకంత ఇలా వాదార్పిచ్చాడుగా, వీళ్ళకి సుఖాలకు మరిగి చెరకపోతున్నప్పుడు కూడా వీళ్ళకి బుద్ధి జ్ఞానం రాకుండా, యెషయా ఈ ప్రవచనాలు రాసేసరికి ఇంకా చెరక వెళ్తున్నారు, దగ్గరలో ఉన్నారు. ఒక తెగ వెళ్ళిపోయింది, ఇంకొక తెగ రెడీగా ఉంది. ఆ చెరకపోతున్నప్పుడు కనీసం బుద్ధి జ్ఞానం ఉగ్రత మీదకి వస్తుంది, దగ్గరగా ఉండి ఉగ్రత దగ్గర ఉండి ఏం పనులు దేవుని దగ్గర ఆత్మ దగ్గర మెలుగుగా ఉండాలని కనీసం జ్ఞాపకం చేసుకోకుండా తినేసి దొలుతున్నారంట. దేవుడు అన్నాడు, ఇక పోదా మీకు ఈ నేచర్, మీ కొండ బద్దలు కొడతాను, మీ తోటలు తీసి పడేస్తాను, మీరు ఎన్నెన్ని పిచ్చి పనులు చేస్తున్నారు అన్నీ తీసి పడేస్తాను, అడుక్కు తినే పరిస్థితి తీసుకొస్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళి చెరలో పడేస్తాను. ఎంత నాశనం చేయాలి అంత నాశనం చేస్తాను. ఎందుకంటే మీరు చేసే పనులు సుఖానికి అడుగులేస్తున్నారు. మీరు తిరుగుబాటు అంటే ఏమనుకుంటున్నారు, సుఖానికి అడుగులమైన తిరుగుబాటు. తీసేస్తాను, ఇవన్నీ మీకు ఎక్కువైపోయిగా కళ్ళు ఎత్తికెక్కేస్తాను, మీకు తీసి పడేస్తాను, తీసేస్తాను. తీసేయడం అంటే చెరకిచ్చేస్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళి చెరకిచ్చేస్తాను, ఆ చెరలో పడేస్తారు. అప్పుడు మీకు ద్రాక్ష తోటలు ఉండవు, పంటకు రాదు. ఒకవేళ పంట వచ్చినా మీ చేతులకు రాదు, ఆడు పట్టుకుని పోతాడు వాడు. ఇలా ఎప్పటి వరకు జరుగుతుందంటే ఆత్మ వచ్చేంత వరకు ఇది జరుగుతుంది. ఏమొచ్చేంత వరకు అట, ఆత్మ వచ్చేంత వరకు, అంటే పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు జీవితాలు బాగుపడవా. అప్పటి వరకు మొండ్ల పొదలు, బలురక్షసి చెట్లు, ఇవన్నీ జీవితంలో మడిచేస్తాయి. అప్పుడు ఇలా అడుగుతారట చెరలో ఉండి, ఏమని, దేవా మమ్మల్ని క్షమించి ప్రభువా, పైనుండి మాకు ఆత్మను కొమ్మరించి మమ్మల్ని. అప్పుడు వరకు వీళ్ళకి బుద్ధి రాదంట. ఈ బలురక్షసి చెట్లేడు ప్రభు అని అప్పటి వరకు వాళ్ళు అడుగుతారు, ప్రభువా మమ్మల్ని క్షమించని అడిగేంత వరకు దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళ మీద ఈ ఉగ్రత కుమ్మరిస్తాడు. అప్పుడు అడుగుతారు, ప్రభువా మమ్మల్ని విడిపించు ప్రభు అని అడిగినప్పుడు దేవుడు అప్పుడు కరుణించి 12వ వచనం మళ్ళీ చదవండి. 12వ వచనం, రమ్యమైన పొలమ విషయమై వారు రమ్ము కొట్టుకుందరు. అప్పుడు ఏడుస్తారట, మాకు ద్రాక్ష పళ్ళు లేవు, ఫలభరితమైన పంటలు లేవు, మా కొండ లేదు, మా పిండి పిసుకు తొట్టె లేదు, ఎందుకంటే మా జీవితం అంతా వైరాగ్యం అయిపోయింది. ఇంకా మా జీవితం ఎలా అయిపోయింది ప్రభా, మా తోటలన్నీ వాలిపోయి మా జీవితం మాకు అర్థం అవ్వట్లేదు ప్రభా, ప్లీజ్ ప్రభా అంటే అప్పుడు దేవుడు పైనుండి మన మీద ఆత్మ కొమ్మరింపబడ వరకు అన్నాడు. ఏంటట, పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు వీళ్ళకి ఏ స్వభావం పోదట, భ్రష్ట స్వభావం పోవట్లేదు. నేను ముగించేస్తున్నాను జాగ్రత్తగా విని నేను ముగించేస్తున్నాను.